హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. మ్యాచ్ నెంబర్ 42 లో భాగంగా గుజరాత్ టైటాన్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియం వేదిక తలపడబోతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవడానికి ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వెదర్ కండిషన్స్ అండ్ పిచ్ రిపోర్ట్ అనలైజ్ చేసుకుని ప్లేయింగ్ 11 లోని బలాబలాలన్నిటిని స్టాటిస్టికల్ డేటాతో లింక్ చేసుకొని చూసుకోవాలి. అయితే ఇవన్నీ చూసుకోవాలనుకుంటే మన వీడియో కూడా ఎండ్ వరకు చూసేయాలి. దయచేసి ఈ వీడియో చూడాలి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పైన మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మ్యాచ్ కి చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాచ్ డే రోజున వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే సింబాలికలీ 42nd మ్యాచ్ కదా. సో టెంపరేచర్ హైస్ 42 degrees ఉంటే లోస్ 27 degrees, ఇంకా హ్యూమిడ్ కండిషన్స్ 29% దాకా ఉంటుంది. ఇక మ్యాచ్ టైంలో ఈవినింగ్ బిట్వీన్ 34 degrees to 31 degrees మధ్యలో ఉంటే హ్యూమిడ్ కండిషన్స్ అమాంతం 50% పైగా పెరగబోతున్నాయి. దాని వల్ల డ్యూ హెవీగా కురుస్తుంది, బాల్ స్కిడ్ అయిపోతుంది. పిచ్ రిపోర్ట్ ని యాజ్ యూజువల్ ఎప్పట్లాగే ఇది ఇంపాక్ట్ చేస్తుంది. సో పిచ్ రిపోర్ట్ సెగ్మెంట్ లో భాగంగా ఇక్కడ ఎప్పుడు చూసినా కూడా 2 type ఆఫ్ పిచెస్ ఉంటాయి, బౌలింగ్ అండ్ బ్యాటింగ్, రెడ్ సాయిల్ అండ్ బ్లాక్ సాయిల్. బట్ బ్యాటింగ్ ప్యాడేస్ పిక్ చేసుకుంటారు. ఏడాది ఇక్కడ 4 మ్యాచ్లు జరిగితే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 195 ఉంది. సో ప్యూర్ బ్యాటింగ్ ట్రాక్ అనేది దీన్ని ట్రీట్ చేయొచ్చు. డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కాబట్టి కళ్ళు మూసుకొని కెప్టెన్ ఎవరైనా బౌల్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. స్టాట్స్ కూడా కాస్త ఈవెన్ గానే ఉన్నాయి. మొత్తం 47 మ్యాచెస్ జరిగితే 24 times ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి, 23 times సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచింది. బట్ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ఈ స్టాట్స్ అంత ఫరక్ పడవు. రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ ఎలా ఉన్నాయంటే మొత్తం 7 times తలపడితే ఆర్సీబీ 4 times గెలిస్తే జీటీ జస్ట్ 3 సార్లు మటుకే గెలిచింది. ఇక లాస్ట్ 5 మ్యాచ్ల్లో ఆర్సీబీ అప్పర్ హ్యాండ్ ఏకంగా 3 సార్లు గెలిస్తే జీటీ 2 సార్లు మేనేజ్ చేసింది. ఇక ఈ స్టేడియంలో ఇద్దరు సర్ప్రైజింగ్ లో ఒక్క మ్యాచ్ ఆడారు. ఆ ఒక్క మ్యాచ్ లో కూడా రాయల్ ఛాలెంజర్స్ రాయల్ విక్టరీ సొంతం చేసుకున్నారు. వీడియోలో కంటిన్యూ అయ్యాకన్నా ముందు ఒక క్విక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే క్రిక్ 360 కేటలాగ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాం. మీకు కావాల్సిన జెర్సీస్, క్రికెట్ బ్యాట్స్, బాల్స్ అండ్ ఆల్ ఇంపార్టెంట్ ఫిట్నెస్ ఎక్విప్మెంట్, బ్యూటీ రిలేటెడ్, క్లోత్స్ రిలేటెడ్ ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తుంటాం. ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఈ రోజు డీల్ ఆఫ్ ది డే ఏంటి అంటే ఎవరికైనా కూడా ఎథ్నిక్ వేర్స్ లో ఉండాల్సిన ఒక వైట్ షర్ట్ ఎప్పుడు అరౌండ్ 1000 to 1500 మధ్యలో ఉంటుంది. ఈ రోజు జస్ట్ 499K వస్తా ఉంది. మీరు అమెజాన్ యూపీఐ పేమెంట్ నుంచి చేస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా 25 to 30 రూపీస్ కూడా ఆఫ్ వస్తుంది. టోటల్ ఒక డీల్ ప్రైస్ 470 దాకా ఉంటుంది. ఈ షర్ట్ ని చెక్ చేసి చూడండి, చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. నేను కూడా ఇప్పుడే ఆర్డర్ ప్లేస్ చేశాను. రెండు టీమ్స్ యొక్క కాంపోజిషన్స్ లో భాగంగా ఫస్ట్ ఆర్సీబీ కాంపోజిషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే లాస్ట్ మ్యాచ్ ఎలాంటి విక్టరీ సొంతం చేసుకున్నారో మనం చూసాం. ఈ సీజన్ లోనే లోయెస్ట్ టోటల్ కి అపోనెంట్స్ ని ఆల్ అవుట్ చేసి దాన్ని కంఫర్టబుల్ గా జస్ట్ 40 balls లోనే 200 టీమ్ స్ట్రైక్ రేట్ తో చేసి ఒక థంపింగ్ విక్టరీ అయితే సొంతం చేసుకొని వస్తా ఉన్నారు. బట్ సాడ్ పార్ట్ ఏంటి అంటే వాళ్ళకి బాగా ఓపెనింగ్ పేస్ సెట్ అయిపోయింది, కానీ లాస్ట్ మ్యాచ్ కి ఫిలిప్ సాల్ దూరం అయిపోయాడు ఇంజరీ వల్ల. సో ఈ మ్యాచ్ కూడా అతను రాడు కాబట్టి జేకబ్ బెతెల్ కి ఇంకొక ఛాన్స్ దొరుకుతుంది. అతను కాస్త అట్లీస్ట్ ఒక 30 to 40 runs అన్న స్కోర్ చేస్తే ఆ ఓపెనింగ్ స్టార్ట్ అద్భుతంగా వస్తుంది. మిగతాది ఎలాగో మన రన్ మిషన్ కింగ్ కోహ్లీ హ్యాండిల్ చేసేయగలడు. ఇక బౌలింగ్ అంటారా, లాస్ట్ మ్యాచ్ లో 75 ఆల్అౌట్ చేశారని మీరు అర్థం చేసుకోవాలి బౌలింగ్ ఎంత అద్భుతంగా వేసారు అని. ఎందుకంటే జాష్ హెజల్వుడ్ రెచ్చిపోయి బౌలింగ్ చేశారు 4 వికెట్లు. ఇక భువి పవర్ ప్లే లో బౌలింగ్ చేస్తూ 1.7 ఎకానమీ అంటే ఎవరైనా కూడా నోరెళ్ళబెట్టాల్సిందే, అంత అద్భుతంగా వాళ్ళు బౌలింగ్ వేశారు. ఇక స్పిన్ అటాక్ కూడా బాగానే పర్ఫార్మ్ చేసింది. అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ డామినేషన్ చేసి విక్టరీ సొంతం చేసుకొని వస్తా ఉన్నారు. కాబట్టి అదే మూమెంటం నే ఈ మ్యాచ్ లో కూడా కొనసాగిస్తే ఆ టాప్ 2 స్పాట్ వదలకుండా ఉడుం పట్టులాగా పట్టేయచ్చు. సో ఇక ప్లేయింగ్ 11 లాస్ట్ మ్యాచ్ తో ఉంటుంది కాబట్టి ఒకసారి సేమ్ కాంబినేషన్ చూసేద్దాం. చూడండి, ఓపెనర్స్ గా జేకబ్ బెతెల్ అండ్ విరాట్ కోహ్లీ, దేవ్ పడికల్ అట్ నంబర్ 3, రజత్ పతిదార్ at number 4, Jitesh Sharma at number 5, Team David at number 6, Krunal Pandya at number 7, Rashid Darsalam at number 8, Suyash Sharma at number 9, Bhuvneshwar Kumar at number 10, Josh Hazelwood at number 11. Jacob Duffy or Romario Shepherd will be their impact players. So లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్లున్నాం, చాలా మంది గుర్తునే ఉంటుంది ఏంటంటే వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు షెపర్డ్ ని తర్వాత జేకబ్ డఫీని ఇంపాక్ట్ సబ్స్ లో పెట్టుకుంటే వికెట్స్ ఎక్కువ పడితే గనక రోమర్ షెపర్డ్ ని ఎవరో ఒకరు అవుట్ అండ్ బ్యాటర్ తో రీప్లేస్ చేయొచ్చు. లేదు అనుకుంటే వికెట్స్ పడకోకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలిగితే జేకబ్ డఫీ ఒక ఎక్స్ట్రా బౌలర్ కింద వాళ్ళు తీసుకోవచ్చు. అందుకని ఆ ఫ్లెక్సిబిలిటీ కోసం ఇలా ఇద్దరిని ఇంపాక్ట్ సబ్స్ లో పెట్టాల్సి వచ్చింది. ఇక జీటీ గురించి మాట్లాడుకున్నట్లయితే సిఎస్కే డెన్ కెళ్ళి వాళ్ళనే ఉనికిచ్చేసి మరి సూపర్
సూపర్ విక్టరీ సొంతం చేసుకున్నారు. ఎంత సూపర్ విక్టరీ అంటే సిఎస్కే అంత స్ట్రాంగ్ లైనప్ ఉంది. ఇన్ఫార్మ్ బ్యాటర్స్ అందరూ ఉన్నా కూడా వాళ్ళని జస్ట్ 158 కే కట్టడి చేయగలిగారు. ముఖ్యంగా ఫస్ట్ 10 ఓవర్స్ మటుకు వాళ్ళ బౌలర్స్ నుంచి అమోఘం అని చెప్పాలి. అంత అద్భుతంగా బౌలింగ్ వేశారు. ఎక్కడే గానీ లూజ్ డెలివరీ సీకోకుండా ఫస్ట్ 10 ఓవర్స్ 47 రన్స్ కి వాళ్ళని కట్టడి చేసి పీకలోతే కష్టాల్లో పెట్టేశారు. దానివల్ల స్కోరింగ్ రన్స్ ఎక్కువ రాక 158 కే పరిమితం అయిపోయారు. దాన్ని సాయి సుదర్శన్ మరొకసారి మాస్టర్ క్లాస్ వల్ల అద్భుతంగా కంఫర్టబుల్ గా చేజ్ చేసి ఒక మంచి డామినేటింగ్ విక్టరీ అయితే సొంతం చేసుకొని వస్తున్నారు. ఎలాగైతే ఆర్సీబీ వాళ్ళు ఒక అవే గేమ్ లో థంపింగ్ విక్టరీ సొంతం చేసుకున్నారో వీళ్ళు కూడా ఒక అవే గేమ్ లో డామినేటింగ్ విక్టరీ సొంతం చేసుకొని వస్తా ఉన్నారు. వాళ్ళ బౌలింగ్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. లాస్ట్ మ్యాచ్ కి ప్రసిద్ కృష్ణన్ పక్కన పెట్టి మరి హర్షిత్ ఖాన్ తెచ్చుకున్నారు. అమ్ము అద్భుతంగా వర్కౌట్ అయింది. 2 వికెట్లు వచ్చాయి. ఇక కగీసో రబడా అట్ ఈస్ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. రషీద్ ఖాన్ కి మ్యాచ్ లో ఎక్కువ ఓవర్స్ ఇవ్వలేదు కానీ మిగతా వాళ్ళందరూ అయితే అద్భుతంగా బౌలింగ్ చేశారు. జేసన్ హోల్డర్ వికెట్లు రాకపోయినా కూడా కంటైన్ చేసి అవుట్ అండ్ అవుట్ ఫుల్ బౌలింగ్ డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్ వల్ల వాళ్ళ మ్యాచ్ గెలిచారు. ఎలా అయితే ఆర్సీబీ డామినేట్ చేసిందో బౌలింగ్ లో వీళ్ళు కూడా అంతే డామినేషన్ తో మ్యాచ్ గెలిచి వస్తున్నారు. కాబట్టి కాంబినేషన్స్ లో ఏ మాత్రం చేంజ్ చేయాలనుకుంటా ఉన్నాను. అదే కాంబినేషన్ తోనే వెళ్తారు కదా. సో ఒకసారి వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూసేద్దాం జస్ట్ రీక్యాప్ లాగా. ఓపెనర్స్ గా యాజ్ యూజువల్ సాయి సుదర్శన్ అండ్ శుభ్మాన్ గిల్, జాస్ బట్లర్ అట్ నంబర్ 3, వాషింగ్టన్ సుందర్ at number 4, Jason Holder at number 5, Rahul Tewatia at number 6, Shahrukh Khan at number 7, Rashid Khan at number 8, Harshit Khan at number 9, Manav Sutar at number 10, Mohammad Siraj at number 11. ఇక Kagiso Rabada will be their impact player. సో ఇది రెండు టీమ్స్ యొక్క ఇన్ఫార్మ్ ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ సబ్స్. ఇక గెలిచే అవకాశాలు ఎక్కువ ఎవరికి ఉన్నాయి అంటే ఈ మ్యాచ్ ని ప్రిడిక్ట్ చేయడం కాస్త కష్టమే. రీసెంట్ పర్ఫార్మెన్స్ ఇద్దరిది కూడా అద్భుతంగా ఉంది. బట్ హిస్టారికల్ గా చూసుకున్నట్లయితే స్టాటిస్టికల్ డేటా ప్రకారం పోతే ఆర్సీబీకే కాస్త బెటర్ ఎడ్జ్ అయితే కనిపిస్తా ఉంది. సో టుడే ఐ విల్ గో విత్ ఆర్సీబీ. ఇది నా అనాలిసిస్ అన్న ప్రిడిక్షన్స్. దీనిపై మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ తెలియజేయండి. మరి నెక్స్ట్ కలుసుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అటు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.